నమస్తే. టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం. నా పేరు విజయలక్ష్మి, వేదిక్ అండ్ కేపీ ఆస్ట్రాలజర్. ఈ వీడియోలో నవంబర్ మాస 17వ తేదీ నుండి 23వ తేదీ వరకు గోచార వార ఫలితాలు ద్వాదశ రాశుల వారికి ఈ వీడియోలో మేషం నుండి కన్యా రాశి వరకు చెప్పడం జరుగుతుంది. 6 రాశుల వరకు కూడా. ఇందులో ద్వితీయ భాగంలో మరొక 6 రాశుల గురించి 12వ భావం వరకు కూడా చెప్పుకోవటం. 2 భాగాలుగా ఈ దీంట్లో మేషం నుండి కన్యా రాశి వరకు. అయితే ఈ వారంలో చంద్రుడు కన్యా రాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనుసు రాశుల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. ఇక ఖగోళంలో గ్రహాలు రాశుల వారీగా ఏ ఏ భావాల్లో స్థితి పొంది ఉన్నాయి, ఏ ఏ గ్రహాల అనుకూలతలు లేని గ్రహాలు, ఇవి రాశుల వారీగా తెలుసుకుందాము. ముందుగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు, షేర్ చేయగలరు, లైక్ చేయగలరు. ధన్యవాదములు. అయితే మేషరాశి, ఈ మేషరాశిని అనుసరించి చంద్రుడు 6, 7, 8, 9 భావాల మీదుగా చంద్ర సంచారం చేస్తున్నాడు. ఇక వారం మొదటి అర్ధభాగంలో అనుకూలతలు ఉన్నాయి చంద్రుడిది, ద్వితీయ అర్ధభాగంలో చంద్రబలం లేదు ఈ మేషరాశి వారికి అనేది చెప్పచ్చు. ఇక మేషరాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ ఏ గ్రహాలు అనుకూలతలు ఉన్నాయి అంటే గనక కర్కాటక రాశిలో గురు సంచారం జరుగుతుంది, అనుకూలంగా లేదు అని చెప్పచ్చు. సింహరాశిలో కేతు సంచారం అనుకూలంగా లేదు. ఇక 7వ భావంలో శుక్ర సంచారం కూడా అనుకూలంగా లేదు. ఈ వారం అంతా వారు అక్కడే సంచారం చేస్తారు, అనుకూలంగా లేదు. 8లో ఈరోజే సూర్యుడు వృశ్చిక రాశిలో ప్రవేశించి సంచరిస్తాడు. ఈ వారంలో రవి కూడా అనుకూలంగా లేడు. ఇక కుజుడు కూడా 8లో అనుకూలంగా లేడు. ఇక బుధుడు మాత్రం అనుకూలిస్తున్నాడు ఇక్కడ. ఇక తర్వాత 11లో రాహు అనుకూలిస్తున్నాడు. ఇప్పటి వరకు 2 గ్రహాలు అనుకూలిస్తున్నాయి, చంద్రబలం అర్ధబలంగా ఉంది. ఇక 12లో వక్రించిన శని అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు. అయితే సాధారణ ఫలితాలే అంచనా అనేది ఆశించవచ్చు ఈ వారంలో వీరు. అయితే వివరాల్లోకి వెళ్ళి అంశాల వారీగా చూద్దాము. ఒక్కొక్క విషయాలు క్లుప్తంగా తెలుపటం జరుగుతుంది, వాటి పరిహారాలు కూడా తెలుపటం జరుగుతుంది. ఇక ఈ మేషరాశి వారికి ఈరోజు ఆరోగ్యపరంగా చూస్తే కనుక మెరుగవుతుంది. చిన్నపాటి సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దు. అయితే కొద్దిపాటి అనారోగ్య సూచనలు చిన్నగా అనిపించినా సాధారణంగా అయితే ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఇక ఆర్థిక పరిస్థితి అయితే కనుక ఊహించని ధనలాభం లేదా బోనస్లు, జీతభత్యాలు ఇలాంటివి పెరిగే అవకాశం ఉంది. పెట్టుబడుల విషయంలో జాగ్రత్త అవసరం. ఇక కమ్యూనికేషన్స్ విషయంలో కనుక మాట తీరుపై నియంత్రణ అవసరం ఈ వారంలో వీరికి. ముఖ్యంగా వారం మధ్యలో అపార్థాలు తలెత్తేది ఉంది. సహోద్యోగులతోనూ మరియు ఈ జీవిత భాగస్వామి, వ్యాపార భాగస్తుల మధ్య కూడా అపార్థాలు తలెత్తే అవకాశం కూడా ఉండొచ్చు. ఇక విద్యార్థులకైతే కనుక పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకి ఇది చాలా ముఖ్యమైన అనుకూలమైన సమయం. కష్టానికి తగిన ఫలితం పొందుతారు అనేది చూపిస్తుంది. ఇక ఆస్తి, వాహన కొనుగోలు విషయాలకి, పూర్వీకుల ఆస్తికి సంబంధించిన వివాదాలు అయితే కనుక పరిష్కారం అవుతాయి ఈ వారంలో అని చెప్పచ్చు. వాహనాల కొనుగోలుకి ఇది సరైన సమయమే అని కూడా సూచిస్తుంది. ఇక క్రయ విక్రయాలు, వ్యాపారాల్లో సేల్స్ అండ్ పర్చేజెస్, వాటి విజయాల గురించి, వ్యాపారంలో అనుకూలమైన లాభాలే పొందుతారు. కొత్త వ్యాపార ఒప్పందాలు కూడా కుదుర్చుకోవచ్చు ఈ వారంలో. నూతన అగ్రిమెంట్స్ కూడా అనుకూలంగా ఉంది. ఇక శత్రువులు చురుగ్గా ఉన్నప్పటికీ కూడా వారిని సమర్థవంతంగా ఎదుర్కొంటారు ఈ వారంలో వీరు అని చెప్పచ్చు. ఎందుకంటే రాశ్యాధిపతి తన సొంత రాశిలోనే సంచారం చేస్తున్నాడు. ఈ కోర్టు కేసులకి అనుకూలంగానే ఉంటుంది. శత్రువులు సమర్థవంతంగా ఎదుర్కొంటారు. కోర్టు కేసుల్లో విజయం మీదే అనేది కూడా సూచించవచ్చు. ఇక ఆస్తి సంబంధిత వ్యవహారాలు అయితే ఒక కొలిక్కి వస్తాయి, పరిష్కారానికి వస్తాయి అనేది సూచిస్తుంది. ఇక పేరెంట్స్ ఆరోగ్యం పట్ల అయితే శ్రద్ధ వహించాలి ఈ వారంలో. మరొక అంశం ప్రయాణాలు, వ్యాపార సంబంధిత ప్రయాణాలు అయితే కనుక విజయవంతం అవుతాయి ఈ వారంలో వీరికి. ఇక వైవాహిక జీవితం, భాగస్వామ్యాల విషయాలకు వస్తే కనుక వైవాహిక జీవితంలో కొన్ని అపార్థాలు తలెత్తేది ఉంది. భాగస్వామ్య వ్యాపారంలో అప్రమత్తత అవసరం. ఈ విషయాలకి దృష్టి పెట్టండి. ఇక ఉద్యోగం, కెరీరు, ప్రమోషన్లు, బదిలీలు, విదేశీ ప్రయాణాలు, ఈ విషయాలకు సంబంధించి ఉద్యోగంలో ప్రమోషన్ గురించి అయితే గనక శుభవార్తలు వినే అవకాశం ఉంది కనిపిస్తుంది. విదేశీ ప్రయాణానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఈ వారంలో ఈ మేషరాశి వారికి.
ఇక ఈ విధమైన మిశ్రమ ఫలితాలు మెరుగ్గానే ఉన్నాయి అనేది సూచించవచ్చు. అయితే ఈ వారంలో ఈ మేషరాశి వారు చేసుకోదగ్గ పరిహారం ఏంటి అంటే కనుక ప్రతిరోజు కూడా సూర్య భగవానుడికి ఆర్ఘ్యం సమర్పించండి. చాలా మంచిది, మంచి ఫలితాలు ఉంటాయి. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశిని అనుసరించి చంద్రుడు 5, 6, 7, 8 రాశుల మీదుగా చంద్ర సంచారం. అంటే వారం మొదట, వారం చివర మినహాయించి వారం మధ్య అంతా కూడా చంద్రబలం బాగుంటుంది అనేది సూచించవచ్చు. ఇక వృషభ రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఏ స్థితి పొంది ఉన్నాయి అంటే గనక వృషభ రాశి నుంచి తృతీయంలో గురువు అనుకూలంగా లేడు, చతుర్థంలో కేతు అనుకూలంగా లేడు, 6లో శుక్రుడు అనుకూలంగా లేడు, 7లో రవి అనుకూలంగా లేడు, కుజుడు అనుకూలంగా లేడు, బుధుడు కూడా అనుకూలంగా లేడు అనేది చెప్పచ్చు. ఇక 10లో రాహువు మిశ్రమ ఫలితాలే, 11లో వక్రించిన శని కూడా మిశ్రమ ఫలితాలు అందిస్తాడు అనేది చెప్పచ్చు. ఇది గ్రహానుకూలత. వీరికి ఈ మాత్రం చంద్రబలం కొంచెం ఎక్కువగా ఉంది ఈ వారం వీరికి అనేది చెప్పచ్చు. అయితే వీరికి కూడా మిశ్రమ ఫలితాలే ఆశించవచ్చు. ఇక అంశాల వారీగా చూస్తే కనుక ఆరోగ్యం పట్ల అయితే ప్రత్యేక శ్రద్ధ అవసరం ఈ వారంలో వీరికి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లని క్రమబద్ధీకరణ చేసుకోవాలి. ఆర్థిక పరిస్థితి చూస్తే ఆశాజనకంగానే ఉంది. పొదుపు పథకాలు కలిసి వస్తాయి ఈ వారంలో వీరికి. మీ పని పట్ల ఉత్సాహంగా ఉంటారు ఈ వారంలో. ఈ కమ్యూనికేషన్లో సానుకూల ఫలితాలు ఉంటాయి కాబట్టి పనిని సాధించుకుంటారు. ఇక విద్యార్థులకైతే గనక ఏకాగ్రత లోపించే అవకాశం ఉంది, దృష్టి పెట్టాలి వీరు. ఆస్తి, వాహన, స్థిరాస్తులు కొనుగోలు చేసే అవకాశం అయితే ఈ వారంలో వీరికి కనిపిస్తుంది వృషభ రాశి వారికి. ఇక క్రయ విక్రయాలు, వ్యాపారం, సేల్స్ అండ్ పర్చేజెస్ ఈ విషయాలకు సంబంధించి వ్యాపార విస్తరణకైతే కనుక ఈ వారంలో చాలా సరైన సమయం అనేది సూచిస్తుంది. స్నేహితులు, కుటుంబ సభ్యుల మద్దతు కూడా లభిస్తుంది వీరికి ఈ వారంలో ఈ విషయాలకు సంబంధించి. ఇక రుణ సమస్యల నుండి విముక్తి లభిస్తుంది ఈ వారంలో. శత్రువులపై పైచేయి సాధిస్తారు ఈ వారంలో అనేది కూడా సూచిస్తుంది. ఇక ఆస్తి వివాదాలు పరిష్కారానికి వస్తాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం సాధారణంగానే ఉంటుంది, పర్వాలేదు. ఇక ప్రయాణాలు ఆహ్లాదకరంగా ఉంటాయి ఈ వృషభ రాశి వారికి. వైవాహిక జీవిత భాగస్వాములు పని ఒత్తిడి కారణంగా వైవాహిక జీవితంపై తక్కువ శ్రద్ధ చూపుతారు ఈ వారంలో ఈ వృషభ రాశి వారు. భాగస్వాములను గుడ్డిగా నమ్మవద్దు వ్యాపారంలో, ఇతర భాగస్వాములలో. ఇక ఉద్యోగం, ప్రమోషను, బదిలీలు, విదేశీ ప్రయాణం ఈ విషయాలకి కార్యాలయంలో సీనియర్ల మద్దతు అయితే లభిస్తుంది. ఉద్యోగ ప్రయత్నాలలో సానుకూల ఫలితాలు, స్పందన అనేది ఆ బాసుల నుంచి, తోటి ఉద్యోగుల నుంచి కూడా మీరు అది ఎక్స్పీరియన్స్ అవుతారు ఈ వారంలో. అనుకూలంగానే ఉంది అనేది చెప్పచ్చు. ఇక ఈ వారంలో వీరికి సాధారణంగా కంటే కూడా కొంత మెరుగైన ఫలితాలే కనిపిస్తున్నాయి, పర్వాలేదు. ఇక అనుకూల ఫలితాలకి, అననుకూల ఫలితాలకి కూడా ఈ వృషభ రాశి వారు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించటం వల్ల ఆర్థిక సమస్యలు అయితే తగ్గుతాయి అనేది సూచించటం. ఇక మిథున రాశి. మిథున రాశిని అనుసరించి చంద్రుడు 4, 5, 6, 7 భావాల మీదుగా చంద్ర సంచారం ఉంది. అయితే మిథున రాశిని అనుసరించి ఖగోళంలో ఇతర గ్రహాలు ఏ అనుకూలంగా ఉన్నాయి మిథున రాశి వారికి అంటే ద్వితీయంలో గురువు అనుకూలంగా ఉన్నాడు, తృతీయంలో కేతు అనుకూలంగా ఉన్నాడు, పంచమంలో శుక్రుడు అనుకూలంగా ఉన్నాడు, షష్టమంలో కుజుడు అనుకూలంగా ఉన్నాడు, రవి అనుకూలంగా ఉన్నాడు, ఒక బుధుడు అనుకూలంగా లేడు. అయితే నవమంలో రాహువు, దశమంలో శని వీరిద్దరూ అనుకూలంగా లేరు. అయితే చంద్రుడు సగబలంగా మిశ్రమంగా ఉన్నాడు. మిగతా గ్రహాల అనుకూలతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. అయితే వివరాల్లోకి వెళ్ళి ఫలితాలు చూద్దాము. వంశాల వారీగా ఆరోగ్యపరంగా చూస్తే ఆరోగ్యం బాగుంటుంది ఈ మిథున రాశి వారికి. కానీ కొద్దిపాటి విశ్రాంతి అవసరం, పనిలో ఒత్తిడులు ఉంటాయి కాబట్టి కార్యాలయాల్లో. ఇక ఆర్థికంగా అనుకూలమైన ఫలితాలే ఉంటాయి ఈ వారంలో వీరికి అనేది సూచిస్తుంది. ఈ వారం కమ్యూనికేషన్స్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట తూలి మాట్లాడకూడదు, చాలా జాగ్రత్తగా ఉండాలి, వ్యవహరించాలి. ఇక విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి, వారికి ఏకాగ్రత లోపించేది కనిపిస్తుంది. ఆస్తి కొనుగోలు సంబంధించిన చర్చలు అయితే ఈ వారంలో జరుగుతాయి, వాటికి అనుకూలంగా ఉంది. క్రయ విక్రయాలు, వ్యాపారం శుభప్రదంగా విజయవంతంగా సాగుతుంది అనేది కూడా
ఈ వారంలో వీరి మిథున రాశి వారికి సూచించవచ్చు. ఇక రుణ సమస్యలు కొంత ఇబ్బంది పెట్టచ్చు ఈ మిథున రాశి వారికి. ఈ వారంలో శత్రువుల పట్ల కూడా కొంచెం అప్రమత్తంగా ఉండండి ఈ వారంలో, ఎందుకైనా మంచిది. ఇక ఆస్తి వ్యవహారాలలో మాత్రం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి, అవాయిడ్ చేయండి ఈ వారంలో. ఇక తల్లిదండ్రుల ఆరోగ్యానికి చిన్నపాటి వైద్య సంరక్షణ అవసరం అవుతుంది అనేది సూచిస్తుంది, జాగ్రత్త పడండి. ఇక ప్రయాణాల వల్ల అయితే కనుక మంచి లాభాలే ఉంటాయి ఈ మిథున రాశి వారికి. ఇక వైవాహిక జీవితం భాగస్వాములు వారి విషయంలో కూడా సంతోషంతోనే ఉంటారు. భాగస్వాములతో మంచి సంబంధాలు అనేది కుదురుతాయి, బాగానే ఉంటుంది. ఇక ఉద్యోగంలో ఆశించిన పురోగతి అయితే వీరు ఆశించినంతగా ఉంటుంది పురోగతి అనేది చెప్పచ్చు. ఉద్యోగంలో కూడా బాగుంది, అనుకూలతలు ఉన్నాయి. ఈ విధమైన సాధారణంగా కంటే కూడా మెరుగైన ఫలితాలే ఈ మిథున రాశి వారికి ఈ వారంలో కనిపిస్తున్నాయి. ఇక బుధవారం రోజున వీరు విష్ణుమూర్తిని పూజించడం లేదా విష్ణు సహస్రనామం పఠించడం చాలా ఉత్తమ ఫలితాలకి, ఇంకా మంచి ఫలితాలకి చెప్పటం. కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశిని అనుసరించి చంద్రుడు 3, 4, 5, 6 భావాల మీదుగా చంద్ర సంచారం జరుగుతుంది. అంటే వారం మొదట్లోనూ వారం చివరిలోనూ చంద్రబలం ఉంటుంది, మధ్యలో చంద్రబలం అనుకూలతలు లేవు. ఇక ఖగోళంలో గ్రహాలు ఎట్లా అనుకూలిస్తున్నారు అంటే కనుక రాశిలోనే గురువు మిశ్రమంగా అనుకూలిస్తాడు, తన ప్రత్యేక దృష్టుల ద్వారా కూడా మిశ్రమంగా కొంత అనుకూలించేది కనిపిస్తుంది. ఇక ద్వితీయంలో కేతు అనుకూలంగా లేడు, చతుర్థంలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు, పంచమంలో బుధుడు అనుకూలిస్తున్నాడు, కుజుడు సూర్యుడు అనుకూలంగా లేరు. ఈ కర్కాటక రాశికి అష్టమంలో రాహు సంచారం, నవమంలో శని సంచారం కూడా అనుకూలతలు లేవు ఈ వారంలో వీరికి. ఈ గ్రహ అనుకూలత మిశ్రమంగా కనిపిస్తుంది ఈ వారంలో ఈ కర్కాటక రాశి వారికి. అంశాల వారీగా చూద్దాము వీరికి ఏ ఏ ఫలితాలు ఎలా ఉన్నాయి అనేది. ఆరోగ్య విషయంలో చూస్తే కనుక అజాగ్రత్తగా ఉండద్దు ఈ వారంలో వీరు. సీజనల్ వ్యాధుల పట్ల కొంత అప్రమత్తత అవసరం, జాగ్రత్త అవసరం. ఇక ఆర్థిక విషయాలు చూస్తే కనుక దీర్ఘకాలిక నష్టాలు ఎదురయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి ఆర్థిక విషయాలలో జాగ్రత్త పాటించండి, వ్యవహరించండి. ఎందుకంటే అష్టమంలో రాహు సంచారం కూడా జరుగుతుంది వీరికి. సో ఈ విధమైన ఆర్థిక నష్టాలకు కూడా అవకాశం కనిపిస్తుంది. ఇతరులపై ఆధారపడకుండా సొంత బలాలు సామర్థ్యాలపై ఆధారపడండి ఈ వారంలో. మీరు ఇతరుల మీద ఆధారపడకండి, వారి నిర్ణయాల మీద ఆధారపడకండి, సొంత నిర్ణయాలు చేయండి. ఇక చదువులో కొంత ఒత్తిడి ఉంటుంది విద్యార్థులకి, హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళకైనా కానీ వీరికి కూడా చాలా ఒత్తిడి ఉంటుంది. వారు ఆ విషయాలు చదువుపై ఎక్కువగా ధ్యాస పెట్టి కృషి చేయాల్సి ఉంటుంది. ఆస్తికి సంబంధించిన వ్యవహారాల్లో జాప్యం జరగవచ్చు, కాబట్టి అవి అంత అనుకూలతలుగా లేవు ఈ వారంలో. ఇక వ్యాపారంలో సాధారణ లాభాలే కనిపిస్తున్నాయి వ్యాపారస్తులకు కూడా. ఇక శత్రువులు సమస్యలను సృష్టించవచ్చు అనేది సూచిస్తుంది. కోర్టు కేసుల పట్ల అప్రమత్తం అవసరం ఈ వారంలో. వీటికి అనుకూలంగా లేదు, శత్రువులకి కోర్టు కేసులకి కూడా అనుకూలంగా లేదు. కాబట్టి ఈ విషయాలపై ఎక్కువగా ఫోకస్ చేసి జాగ్రత్త పడండి. ఆస్తి వివాదాలు అయితే కొనసాగుతూనే ఉంటాయి అనేది సూచిస్తుంది, అది ఒక పరిష్కారానికి అనేది సూచించటం లేదు. తల్లిదండ్రుల ఆరోగ్యం విషయం అయితే కనుక స్థిరంగా ఉంటుంది ఈ వారంలో, పర్వాలేదు, బాగానే ఉంది. ఇక ప్రయాణాలు అయితే వాయిదా వేసుకోవటం మంచిది. ఈ కర్కాటక రాశి వారికి ప్రయాణాలు అనుకూలంగా లేవు. నవమంలో వక్రించిన శని సంచారం జరుగుతుంది, కాబట్టి ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాయిదా వేసుకోవటం మంచిది, వాయిదా పడతాయి కూడా. ఇక వైవాహిక జీవితం భాగస్వాముల విషయాలలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు. భాగస్వాములతో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి, నిదానించి ఓర్పుగా ఉండండి. ఇక ఉద్యోగంలో అయితే కనుక ఆశించిన పురోగతి సాధించడానికి ఉద్యోగస్తులు ఎక్కువగా కష్టపడాలి ఈ వారంలో. దాని మీద ఎక్కువగా కష్టపడతారు. శారీరక శ్రమ, మానసిక ఒత్తిడి కూడా ఉంటుంది. ఇక సోమవారం రోజున శివాలయంలో పాలు జలంతో అభిషేకం చేయడం వల్ల ప్రశాంతత లభిస్తుంది ఈ కర్కాటక రాశి వారికి. ఇక సింహరాశి. సింహరాశిని అనుసరించి చంద్రుడు 2, 3, 4, 5 రాశుల మీదుగా చంద్ర సంచారం. వీరికి చంద్రబలం తక్కువగా ఉంది. ఓన్లీ 2 days మాత్రమే చంద్రబలం ఉంటుంది. అయితే ఖగోళంలో గ్రహాలు ఏవేవి అనుకూలిస్తున్నాయి అంటే కనుక రాశిలో కేతువు అనుకూలంగా లేడు, తృతీయంలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు, ఇక చతుర్థంలో బుధుడు అనుకూలిస్తున్నాడు, రవి కుజులు అనుకూలంగా లేరు.
ఈ సింహరాశి వారికి సప్తమంలో రాహువు, అష్టమంలో శని అనుకూలంగా లేరు. వ్యయ స్థానంలో గురువు కూడా అనుకూలంగా లేడు. గురు బలం తక్కువగా ఉంటుంది. కాబట్టి వీరికి ఈ వారంలో మిశ్రమ ఫలితాలే ఆశించవచ్చు. అయితే అంశాల వారీగా చూస్తే ఆరోగ్యం బాగుంటుంది, ఉత్సాహంగా ఉంటారు అనేది సూచిస్తుంది. తృతీయంలో శుక్ర సంచారం అనుకూలంగానే ఉంది వీరికి. ఆర్థిక సమస్యలు, అదృష్టం, శ్రేయస్సు కూడా కలిసి వస్తాయి. ఆర్థిక ప్రయోజనాలు అయితే ఈ సింహరాశి వారికి ఉంటాయి అనేది చెప్పచ్చు. ఇక కమ్యూనికేషన్ నైపుణ్యాలు అయితే వీరికి చాలా మెరుగవుతాయి. ఈ వారంలో విద్యార్థులకి అనుకూలమైన ఫలితాలే సూచిస్తున్నాయి. ఆస్తి కొనుగోలుకి అనుకూలమైన సమయంగా సూచిస్తుంది. ఇక వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి అనేది కూడా సూచిస్తుంది. శత్రువులపై విజయం సాధిస్తారు. ఇక స్థిరాస్తులు పెట్టుబడి పెట్టడం కూడా ఈ వారంలో లాభదాయకంగా ఉంటుంది. లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్కి అనుకూలం. తల్లిదండ్రుల ఆరోగ్యం అయితే కూడా ఈ వారంలో వారి విషయంలో కూడా మెరుగవుతుంది. ఇక ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి. ఇప్పటి వరకు కూడా అన్ని ప్రయోజనకరమైన లాభాలే కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వారికి. ఇక వైవాహిక జీవితంలో గనక సంతోషంగానే ఉంటారు అనేది చూపిస్తుంది. వ్యాపార భాగస్వాములతో సంబంధాలు అయితే బలపడతాయి అనేది సూచిస్తుంది. ఇక ఉద్యోగం, కెరీరు, ప్రమోషన్లు, బదిలీలు, ప్రయాణాలు, ఈ కెరీర్లో పురోగతి అయితే ఉంటుంది. అధికారుల ప్రశంసలు కూడా వీరికి లభిస్తాయి అనేది సూచిస్తుంది. ఈ విధమైన అన్ని అనుకూలతలే కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ వారంలో వీరు కొద్దిపాటి వాహనాలతో మాత్రం కొద్దిపాటి జాగ్రత్త అవసరం అనేది సూచించడం జరుగుతుంది. ఇక ఆదివారం రోజున ఆదిత్య హృదయం పఠించడం వల్ల అదృష్టం ఇంకా కలిసి వస్తుంది అనేది చెప్పవచ్చు. ఇక కన్యారాశిని అనుసరించి చంద్రుడు 1, 2, 3, 4 రాశుల మీదుగా చంద్ర సంచారం. చంద్రుడు కూడా మిశ్రమంగా అనుకూలిస్తాడు అట్లా ఈ వారంలో. అయితే ఖగోళంలో గ్రహాలు రాశిలోనే శుక్రుడు రాశిలో ఏ గ్రహము లేదు. ద్వితీయంలో శుక్రుడు అనుకూలిస్తున్నాడు. తృతీయంలో కుజుడు అనుకూలిస్తున్నాడు. రవి అనుకూలిస్తున్నాడు. ఇక బుధుడు మాత్రం అనుకూలంగా లేడు. ఇక కన్యారాశి వారికి 6లో రాహు అనుకూలిస్తున్నాడు. 7లో శని అనుకూలించట్లేదు. ఇక 11లో గురు బలం బాగుంది ఈ కన్యారాశి వారికి. అంటే మెరుగైన ఫలితాలే ఆశించవచ్చు. ఇక వివరాల్లోకి వెళ్దాము. అంశాల వారీగా, వివిధ రంగాల అంశాల వారీగా పరిశీలిద్దాం. ఈ కన్యారాశి వారికి మొట్టమొదటిగా ఆరోగ్యం చూస్తే కనుక నిద్ర సరిగా ఉండకపోవచ్చు. వ్యయస్థానంలో గురు సంచారం జరుగుతోంది. క్రమశిక్షణ అవసరం. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య స్థానంలో రాహు సంచారం కూడా కొద్దిపాటి ఇదిగా ఉంటుంది. ఇక ఆర్థిక విషయాలలో అయితే జాగ్రత్త వహించాలి. నష్టాలు ఎదురు కావచ్చు అనేది సూచిస్తుంది. కమ్యూనికేషన్స్లో స్పష్టత అవసరం. ఈ వారంలో వీరు వాటిని మిస్ అవుతారు. కాబట్టి కొంచెం వివాదాలకి, అపార్థాలకి తావిస్తుంది. చదువులో ఆటంకాలు ఎదురు కావచ్చు అనేది సూచిస్తుంది. ఇక ఆస్తి కొనుగోలుకి ఇది సరైన సమయం కాదు అనేదే సూచిస్తుంది. క్రయ విక్రయాలు, వ్యాపారాలలో అప్రమత్తంగా ఉండాలి. ఒత్తిళ్లకు లోను అయ్యే అవకాశం ఉంది. కాబట్టి వాటిల్లో దూరంగా ఉండండి లేదా అవాయిడ్ చేయండి ఈ వారంలో. ఇక శత్రువులు ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కోర్టు వ్యవహారాలు ప్రతికూలంగా ఉండవచ్చు అనేది కూడా సూచిస్తుంది. ఇక ఆస్తి పంపకాల విషయంలో కూడా జాగ్రత్తలు అవసరం. కొంచెం అవకతవకలు జరిగేది, వివాదాలకు, కొట్లాట్లు జరిగే అవకాశం ఉంది. తల్లిదండ్రుల ఆరోగ్యం పట్ల అయితే ప్రత్యేక శ్రద్ధ అవసరం అనేది సూచిస్తుంది. ప్రయాణాలు అలసటను కలిగిస్తాయి ఈ కన్యారాశి వారికి. ఇక వైవాహిక జీవితంలో సమస్యలు ఉండవచ్చు. భాగస్వాములతో విభేదాలు రాకుండా జాగ్రత్త పడాల్సి ఉంటుంది కన్యారాశి వారు. ఉద్యోగంలో సృజనాత్మకత పెరిగి ప్రశంసలు అయితే లభిస్తాయి. ఉద్యోగంలో మాత్రం మంచి అనుకూలతలు లభిస్తాయి. ఈ ఒక్కటే అనుకూలంగా ఉంది ఉద్యోగస్తులకి. ఈ కన్యారాశి వారికి గ్రహబలం బాగున్నట్టే కనిపిస్తున్నా కానీ వాటి దృష్టి యుతులను బట్టి ఫలితాలు మారిపోయాయి. అందుకని చాలా అననుకూలతలే కనిపిస్తున్నాయి ఈ కన్యారాశి వారికి. ఉద్యోగస్తులకి బాగుంది తప్ప మిగతా అన్ని విషయాలలో కూడా ఈ వారంలో వీరు చాలా అప్రమత్తంగా ఉండాలి అనేది సూచించడం జరుగుతుంది. ఇక బుధవారం రోజున వీరు గణపతిని పూజించటం వల్ల ఆటంకాలు తొలగుతాయి అనేది సూచించడం జరుగుతుంది. ఇది మేషం నుండి కన్యా రాశి వరకు కూడా 6 రాశులకి ఇందులో చర్చించడం జరిగింది. ఇక తులా నుంచి మీనం వరకు 2వ భాగంలో చెప్పటం జరుగుతుంది. సర్వే జనం సుఖినో భవంతు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ అండ్ లైక్ ఇట్. థ్యాంక్ యూ వెరీ మచ్.